శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవరచంద్ర గారు. నమస్కారం అంజబాబు స్వామి గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో కమెడియన్స్ గురించి మాట్లాడుకుందాం. కమెడియన్స్కి మన తెలుగునాడు పెట్టిన ఇది అసలు గిన్నిస్ బుక్ రికార్డులు కూడా మన తెలుగు వాళ్ళకే ఉన్నాయి. అవును, ఎక్కువ మంది మన తెలుగులో ఉన్నారు కమెడియన్స్. అవును, దీని తర్వాత చెప్పుకోవాల్సింది తమిళనాడు. అయితే ఇక్కడ ఈ కమెడియన్స్ లో కూడా కొంత కాంబినేషన్స్ ఉంటాయండి. ఆ కాంబినేషన్స్ కొందరికే సెట్ అవుతాయి, చాలా సెట్ అవుతుంది. కరెక్ట్. అలాగా అదే మన చిత్రాల్లో బాగా పేలింది కూడా. కరెక్ట్. దానికి లేడీస్ తో సహా లేడీస్ సపరేట్, అది సపరేట్. సో జెంట్స్ కి వచ్చేసరికల్లా సపరేట్ ట్రాక్స్ ఉండేవి. ఇప్పుడు మన రాలింగ్ గారు, రమణారెడ్డి గారు, తర్వాత అల్లు రామలింగ గారు, రాజ్బాబు గారు, ఇట్లా కాంబినేషన్స్ ఉంటాయి చూసారా. అలాంటి కాంబినేషన్స్ లో ఇప్పుడు ఈ జనరేషన్ 80s కి సంబంధించి లేదా 90s 80s వేసుకుందాం. అక్కడ వరకు చూసుకుంటే కోట గారు, బాబుమోహన్ గారు అండి. సుత్తివేలు కూడా అది ముందు, అది కూడా సుత్తివేలు గారు, సుత్తి వీరభద్రరావు గారు. అవును, కోట గారును బాబు మోహన్ సైమల్టేనియస్ గా వచ్చారు. ఇకపోతే ఇటు ఫిమేల్స్ లోకి వస్తే మనకి అప్పుడు ఫస్ట్ లో రాలింగ్ గారు, గిరిజి గారు, తర్వాత రమాప్రభు గారు, అవును, ఇక్కడ బ్రహ్మానందం గారు, కాంబినేషన్స్ దాదాపుగా బ్రహ్మానందం గారు, కోవేశ్వర్ల దాదాపుగా 70-80 పిక్చర్లు చేశారు. అన్ని సూపర్, మంచి. సో అట్లానే ఈ కాంబినేషన్ అండి, కోట గారు ఆ తర్వాత బాబుమోహన్ గారి కాంబినేషన్ నెవర్ అండి. అసలు ఇంకా దాన్ని ఎవరు టచ్ చేయలేరేమో. సరేనండి, ఇద్దరు అలా సరిపోయారు. టచ్ చేయలేరు అన్నారు. ఒక కాంబినేషన్ ఈయన ఆత్మ లాంటి కోట శ్రీనివాసరావు పోయిన తర్వాత బాబుమోహన్ గారి నుంచి మనం చెప్పుకోకపోవటం తప్పే కదా. ఇప్పుడు ఈ రోజు చెప్పుకునేది ఆత్మ శరీరం ఇద్దరు విడిపోయారు. ఏమండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత బాబుమోహన్ గారిని రిలీజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్పుకుందాం, ఈ రోజు చెప్పుకుందాం. నేను అనేది వీళ్ళు చేసిన క్యారెక్టర్స్ అసలు కొన్ని సినిమాలు అయితే వీళ్ళ వల్లే సినిమాలు ఆడిన సినిమాలు ఉన్నాయండి. అది ఫ్యాక్ట్. కరెక్ట్. వీళ్ళ సినిమాలు ఆడిన ఏంటి అసలు వీళ్ళ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్స్. ఇచ్చేదంటే వీళ్ళు లేకపోతే ఇదివరకు రేలంగ్ గారు వాళ్ళు లేకపోతే సినిమాలు లేవని డిస్ట్రిబ్యూటర్స్ కూడా రిజెక్ట్ చేశారు. వాళ్ళు పెట్టుకుంటేనే మేము ఫైనాన్స్ చేస్తాం. అలాగే ఇవాళ వీళ్ళ కాంబినేషన్ కూడా అంత క్రేజ్ వచ్చిందండి. ఇచ్చేదంటే మనకున్న అదృష్టం అది. మన తెలుగు డైలాగ్ కూడా సోలో అందగాడు. కరెక్ట్. అందగాడే, నిజంగా అందగాడే. బాబుమోహన్ గారు అసలు చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషి అండి. ఏమండి, లక్ష్యం అంటూ ఉంటే తను ఏదైనా సాధించగలను అనుకుంటే మహామహా వాళ్ళ గురించి చెప్పుకుంటాం కదండి. ఈయన అతి కింద స్థాయి నుంచి వచ్చి ఎంత ఎత్తుకి మినిస్టర్ స్థాయికి ఎదిగాడంటే అది మనం చెప్పుకోదగిన విషయం. ఏమండి, వీళ్ళ ఫ్యామిలీ చాలా ఇక్కడ తెలంగాణలో ఒక బీరోలు అనే గ్రామంలో ఆయన అతి పేద కుటుంబంలో పుట్టారు. ఆయన అంటే వాళ్ళ నాన్నగారు ఉపాధ్యాయుడే, ఎడ్యుకేటెడ్ ఉపాధ్యాయుడే చదివాడు. తల్లి గారు ప్రేమమ్మ, తండ్రి గారు ఆనందరావు గారు. ఈయన 1952లో పుట్టాడు. ఆయన 1952లో బీరోలి అనే గ్రామంలో అక్కడ. ఏమండి, పుట్టిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారండి వాళ్ళు. చాలా అంటే ఆయన వచ్చే జీతం కూడా సరే అంతంత మాత్రమే ఉండేదనుకుంటా. ఉపాధ్యాయుడిగా కూడా చిన్న స్కూల్ ఏదో ఉంటుంది. అంచేత ఈ ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు కూడా పనులు చేసేవాళ్ళంట. తల్లి పనిచేస్తూ కుటుంబానికి సహాయంగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఇలా ఉండగా ఈయనకి ఈ తర్వాత ఒక చెల్లి కూడా పుట్టింది. ఆవిడకి, బాబుమోహన్ గారికి ఒక చెల్లి కూడా పుట్టింది. సో వీళ్ళు నలుగురు ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయన ఆనందరావు గారు భార్య అంటే విపరీతమైన ప్రేమ. ఆవిడ పేరు ప్రేమమ్మ. ప్రేమమ్మ అంటే నిజంగా ప్రేమే ఆయనకి, ఆనందరావు గారికి. ఇలా ఉంటుండగా బాబుమోహన్ గారికి ఈ ఫ్యామిలీకి ఏం జరిగిందంటే, బాబుమోహన్ గారికి 3 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తల్లిగారు మరణించేటప్పుడు కుటుంబానికి అసలు ఆధారం లేకుండా పోయింది. ఆధారం అంటే చూసే ఇది టైంకి ఆయన ఒక్కడే ఏదో చేసుకుంటూ ఉండేవాడు. ఈవిడ పోయేటప్పటికి ఎంత ఎక్కువగా ప్రేమించారు కదండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆయన.
డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళు పట్టించు పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు, ఇప్పుడు మన సినిమాలో చూపిస్తాం చూసారా చిన్నపిల్లలు ఎలా చేస్తారో అట్లాంటి పరిస్థితి బాబుమోహన్ గారి ఇంట్లో. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు నాయన అంటే, ఈ కుర్రవాడు ఏం చేసేవాడంటే అప్పుడు 3-4 సంవత్సరాలతో వచ్చింది కదా, ఆ చిన్న గంజి కాసి జొన్న జావా ఏదో కాసి తండ్రికి తాగించి, తండ్రి అలా నిస్తేజంగా పడుకునేవాడండి. భార్య అంటే అంత ప్రేమ ఏమండి, తండ్రికి కాచి చెల్లికి కాస్త చల్లారబెట్టి తాగించి, చెల్లి చిన్నది కదా, తాగించి తను ఆ గ్లాస్ తాగి పనికి వెళ్ళేవాడు. పని అంటే ఊరికే అక్కడ ఏదో చేసేవాడు చిన్న ఇది అంటే, ఎవరన్నా ఇస్తే రమ్మంటే వెళ్ళి ఏదైనా తెచ్చుకునేవాడు అనమాట ఆయన. అలాంటి స్థితిలో ఉండేవాడు ఆయన. ఇలా ఉంటుండగా ఈయనకి నయం కాల, ఈ భార్య డిప్రెషన్లోంచి ఇంకా బయటకు రాల. ఇరుగు పొరుగు వాళ్ళందరూ తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఆయనకి ఏదో నచ్చజెప్పి ధైర్యం చెప్పి, ఇలా పోతే ఎలాగ మరి పిల్లలు ఏమైపోతారు, పిల్లల గురించి అయినా నువ్వు ఆలోచించాలి కదా. అంచేత భార్యగా నువ్వంటే, భార్యకి నువ్వంటే ఇష్టం, నువ్వంటే ఆవిడకి ఇష్టం, ఆవిడంటే నీకు ఇష్టమే అని తెలుసు నాకు, కానీ ఇలాగ నువ్వు బాధ్యత మరిచి ఇలా ఉండటం కరెక్ట్ కాదని చెప్పేసి మైండ్ కొంచెం ఓదార్పు మాటలతోటి కొంచెం ఆయన్ని సెట్ చేశారు. ఎక్కడికైనా వెళ్ళిపోయాడు పొద్దున్నే వెళ్ళిపోయి వచ్చేవాడు, మళ్ళీ ఎప్పుడో తీసుకొచ్చేవాళ్ళు ఎవరో. అంటే అంత ఆబ్సెంట్ మైండ్గా అయిపోయాడు ఆయన. భార్య అంటే అంత ప్రేమ. ఇలా ఉండేటప్పటికి కొంతకాలం అయ్యేటప్పటికి సెట్ అయింది కొంచెం ఆయన ఈ మాటలతోటి. అంటే ఎవరినో వదిలిపెట్టరు కదా పాపం. ఇంచేతంటే ఒక మాస్టర్ ఆయన, అందరూ సహాయం చేసి ఈ పిల్లల్ని కొంచెం ఇరుగు పొరుగు వాళ్ళు చూసుకుంటూ కొంచెం తిండికి టైంకి ఏదన్నా పెడుతూ ఇచ్చేసేవాళ్ళు అనమాట. అంటే అందరూ ఏదో ఒక తలకా సాయం చేసేవాళ్ళు. వాళ్ళలో ఉన్న విశేషం అది, వదిలిపెట్టరు ఇరుగు పొరుగు వాళ్ళు. అప్పట్లో అలా ఉండేవి ఏమండి. అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈయనకి సెట్ రైట్ అయింది. సెట్ రైట్ అయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాన్న కొంచెం పెద్దోడు అయ్యాడు కదా, నాన్న మనం ఇక్కడ ఉండొద్దు, నాకు అమ్మ గుర్తుకొస్తుంది అంటే మనం ఖమ్మం వెళ్ళిపోదాం. ఖమ్మం అది కూడా ఖమ్మం డిస్ట్రిక్ట్ అనుకుంటా, బీరోలి. మనం ఖమ్మం వెళ్ళిపోదాం, పక్కనే ఖమ్మం వెళ్ళిపోదాం, అక్కడ వెళ్ళి ఏదో పని చేసుకుంటాను నేను, మేము నీ చదివిస్తాను స్కూల్లో అని చెప్పేసి పిల్లల్ని తీసుకుని ఖమ్మం షిఫ్ట్ అయిపోయాడు. ఇచ్చేది భార్య జ్ఞాపకాలని వదిలిపెట్టలేక. ఖమ్మం అయిన తర్వాత ఒక ప్రైవేట్ జాబ్ చూసుకున్నాడు ఆయన. మాస్టర్ అంటే చదువుకున్నాడు అంటే ఎవరో ఒకరు ఏ షాప్లో ఏదో ఒకటి ఇస్తారు, ప్రైవేట్ జాబ్ ఒకటి చూసుకున్నారు. స్కూల్లో చేర్పిస్తున్నాడు పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తుండగా ఈయన బాబుమోహన్ గారికి అలా బాగా చదువుతున్నాడు, ఎడ్యుకేషన్ అంటే బాగా ఇది వీళ్ళు చదువు తప్ప ఇంకోటి లేదని తెలుసు వాళ్ళకి. అంచేత బాగా చదువుకుంటున్నాడు. తనే ఆధారం కావాలని కూడా అనుకున్నాడో ఏమో బాబుమోహన్ గారు. అలాంటి బాధ్యత గల మనిషి. అప్పుడు 9వ క్లాస్ వచ్చేటప్పటికి తండ్రి కూడా మరణించాడు. వచ్చేటప్పటికి ఇక తనే ఆధారం అయ్యాడు. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకుంటూ డిగ్రీ చదివాడు. సిస్టర్ చూసుకోవాలి, డిగ్రీ చదువుకున్నాడు. సిస్టర్ చూసుకుంటూనే అదే ఇప్పుడు ఆ సిస్టర్ కూడా కొంచెం పెద్దవాళ్ళు కదా, ఇంటి దగ్గర వంట గిట్ట పనులు చేసేది. పెద్దవాళ్ళు అవుతారు కదా. ఇప్పుడు అప్పట్లో ఎంతున్నా కూడా వంటలు చేసేస్తున్నారు. అప్పట్లో కూడా ఇంట్లో పని చూసుకునేది తను చదువు మాత్రం మానలేదు. స్కాలర్షిప్లు, సహాయం అందరూ చేసేవాళ్ళు. ఇంచేత తండ్రి పోయిన వాళ్ళు కదా, తల్లిదండ్రులు లేని వాళ్ళు కదా, వాళ్ళకి బాగా స్కాలర్షిప్లు బాగా వచ్చాయండి. అప్పుడు చదువుకుంటూ డిగ్రీ చదివాడండి. బంధువులు హెల్ప్ చేశారు కదండి. బంధువులు ఎవరు వస్తారు సార్, ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు. ఎల్లకాలం చేయలేరు కదా సార్. కొంతకాలం అంతా. ఇప్పుడు ఎల్లకాలం చేయలేరంటే మనం అనుకుంటున్నాం చేయొచ్చు, కానీ చేయరు. ఇప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళు కానీ బయట వాళ్ళు చేసినంత బంధువులు చేయరు. ఇది ఒకటి తెలుసుకోవాలి నిజం. మనం బయట వాళ్ళు ఉన్నారు చూసి, బయట వాళ్ళు జాలిపడి చేసినంతగా బంధువులు ఎవరు రారు. ఎందుకులే మనకు మళ్ళీ నెత్తి మీద పెట్టుకోవడం అని ఆలోచిస్తారు. అది అంచేత అది అలా జరుగుతుండగా డిగ్రీ చదివాడు. డిగ్రీ చదివి చెల్లెలు తనే చూసుకుంటున్నాడు. ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ, ఏదో ఎంత వస్తే అంత ఏదో ప్రైవేట్ పనులు చేసుకుంటూ చెల్లెలు చూసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. కాలం గడుపుతూ ఉద్యోగానికి అప్లై చేశాడు ఆయన. ఇది చేస్తుంటేనే ఈ నాటకాలు కూడా వేసేవాడు ఆయన. నాటకాల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి.
నాటకాలు వేస్తూ అందులో డబ్బులు వస్తే 50 పరకో వస్తే అది కూడా ఇంటికి ఉపయోగించేవాడు ఆయన. నాటకాలు మాత్రం మానలేదు, ఇంట్రెస్ట్ వచ్చింది. వీళ్ళందరికీ కూడా మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా స్కూల్ డేస్ నుంచి నాటకాల్లో బాగా ప్రవేశం ఉంది వీళ్ళందరికీ. మనం మాట్లాడుకున్న ఆర్టిస్టులందరికీ స్కూల్లో నాటకాలు వేయటం, ఏదో ఒక పాత్ర వేయటం, బయట ఇది కమర్షియల్ చేసుకున్నారు వీళ్ళు. బయట నాటకాలు వేసే వాళ్ళతో కలిసి వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తే అది చేసుకోవటం, వీళ్ళ సంగతి తెలుసు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. ఇలా ఉంటుండగా ఉద్యోగానికి అప్లై చేశాడు, చాలా ఉద్యోగాలకి వస్తే సత్తెనపల్లిలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఈ డిగ్రీ చదువుకుంటుండగా ఈయనకి ఒక లవ్ అఫైర్. ఇందిరా విజయలక్ష్మి గారని ఆవిడతోటి పరిచయం అయింది. డిగ్రీ కాలేజీలో చదువుతుండగా ఆవిడతోటి పరిచయం అయ్యి మరి వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు కావాలనుకున్నారు. పెళ్లి చేసుకోవాలి. ఇంకా పెళ్లి చేసుకుని బాధ్యతగా ఈ బాబుమోహన్ గారి కథ విని ఆవిడ జాలిపడి ఆయనంటే ఇష్టపడి ఇంత బాధ్యతగా చేస్తున్నాడు, చెల్లెల్ని కూడా చూస్తున్నాడని చెప్పి బాధ్యతగా చూస్తున్నాడని చెప్పి ఆవిడ కూడా ఇష్టపడింది బాబుమోహన్ గారికి, ఒక బాధ్యత గల మనిషి అని. ఇప్పుడు సత్తెనపల్లి వెళ్ళారు. సత్తెనపల్లి వెళ్ళించిన తర్వాత ఈవిడికి నర్సుగా ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం. సేమ్ అక్కడేనా? అక్కడే. ఓకే. ప్రస్తుతం నర్సుగా ఉద్యోగం వచ్చిన తర్వాత ఈవిడ చేస్తున్నారు. ఈ ఖమ్మంలో ఈయన ఖమ్మంలో, తర్వాత ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఎవరికి? బాబుమోహన్ గారికి ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఈవిడికి నర్సుగా వచ్చింది అక్కడే. అప్పుడు పెళ్లి చేసుకున్నారు. నర్సుగా ఇద్దరికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత మనం ఫ్యామిలీని పోషించగలము అని అది చేసుకుని ఆ చెల్లెలకి పెళ్లి కూడా చేశారు. అది అయిపోయింది. ఆ చాప్టర్ అలా వెళ్ళిపోయింది, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈయన ఖమ్మంలో చేస్తున్నాడు. ఆయన ఏమంటే ఈవిడ కూడా ఖమ్మంలోనే నర్సుగా చేస్తున్నారు. ఆవిడ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో గవర్నమెంట్ జాబ్ ఇద్దరికి. ఆయన రెవెన్యూ, ఈవిడేమో హాస్పిటల్ మెడికల్ నర్స్ ట్రైనింగ్ అయ్యారు ఆవిడ. ఏమండి ఇలా ఉంటుండగా ఒకసారి ఈయనకి ఏమైందంటే ఇందిర గారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయితే ఏం చేశారంటే ఈయన మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చేసి, వీళ్ళకి 2 పిల్లలు పుట్టారు, మగపిల్లలు. పవనును ఉదయ్ భవన్ అనే 2 పిల్లలు పుట్టారు, మగపిల్లలే పుట్టారు. వాళ్ళు పెంచుకుంటారు. ఈ పిల్లల గురించి ఏం చేయాలంటే ఏమనుకున్నాడంటే ఈయన హైదరాబాద్ మొత్తం ఒకేసారి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఇద్దరు 2 చోట్ల ఉంటే మనకి 2 ఫ్యామిలీలు అయిపోతాయి. అందుకని ఈయన కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి బేగంపేటలో ఒక ఇల్లు తీసుకున్న తర్వాత ఈయన 2 రోజులకు ఒకసారి ఖమ్మం వెళ్ళి హైదరాబాద్ నుంచి డైలీ షటిల్ సర్వీస్ చేస్తున్నాడు ఆయన రెవెన్యూ శాఖలోకి. తర్వాత ఈ నాటకాలు వేస్తుంటే ఇదొకటి చెప్పడం మర్చిపోయాను నేను. ఈ నాటకాలు వేస్తే అందరూ వేళకోళం చేసేవాళ్ళు. ఈయన వేస్తున్నప్పుడు ఆఫీస్లో సెలవులు పెడుతున్నాడు ఆయన నాటకాలు వేయటానికి. అంటే అప్పుడు డబ్బులు వచ్చాయి కదా, ఇంకా బిగినింగ్ స్టేజ్ కదా, ఎంత వస్తే అంత సంపాదిద్దామని నాటకాలు కూడా వేస్తున్నారు. నాటకాలంటే ఇంట్రెస్ట్ కూడాను, డబ్బుల కోసం కాదు, ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి చేస్తున్నాడు ఆయన. ఈ సెలవులు పెడుతుంటే ఏంటి మాటికి సెలవులు పెడుతున్నావు అంటే, ఇలా నాటకాలు నేను వేషం వేస్తున్నాను సార్ అంటే, నువ్వు వేషం వేస్తావా? అసలు నీ ఫేస్కు ఎవరు చూస్తున్నారో, ఎలా భరిస్తున్నారా ప్రేక్షకులు, ఆడియన్స్ ఎలా చూస్తున్నారా, నవ్వట్లేదా నిన్ను అన్నారు. ఈయన ఫీల్ అయ్యాడు. అదేంటి సార్, నేను బాగా నటిస్తాను, మీరు చూడలేదు కదా, నన్ను చూస్తే తెలుస్తుంది. ఏం చూడక్కర్లా, నీ ఫేస్ చూస్తే తెలియట్లేదా అన్నారు. నేను ఇదే కాదు సార్, సినిమాల్లో కూడా నటిస్తాను, మీకు చెప్తున్నాను, ఇవాళ నన్ను వేళాకోళం చేయొచ్చు సార్ అని కోపంగా అనేవాడు ఆయన. అప్పుడే నేను ఫ్లైట్ వచ్చినప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను ఇన్వైట్ చేస్తారు సార్, ఇట్లా మాట్లాడేవాడు. అప్పుడే విమానం ఎక్కుతాను, నేను అప్పటిదాకా ఎక్కను, ఇది ఛాలెంజ్ అని చేసేవాడు. ఆఫీస్లో జరిగిన ఇన్సల్ట్ ఇది సత్తెనపల్లిలో చేసేటప్పుడు. ఏమంటే ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి 2 రోజులకు ఒకసారి ఆఫీస్లో పర్మిషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ పర్మిషన్స్ చేస్తున్నారు. ఈయన్ని ఆఫీస్ అందరూ వ్యతిరేకించినా కూడా ఒక కలెక్టర్ గారు ఉన్నారు, మురళీకృష్ణ గారు అని, ఆయన మాత్రం చాలా అభిమానించేవాడు ఆయన. అంటే ఎవరో ఒకళ్ళు మనకి మంచివాళ్ళు ఉంటారంటారు చూసారా, అలాంటి మంచివాళ్ళలో కలెక్టర్ గారు, ఒక మురళీకృష్ణ గారు అనే కలెక్టర్ గారు ఒకళ్ళు. ఈయన అభిమానించి పర్సనల్గా ట్రీట్ చేసి ఈయన్ని పర్సనల్ పనులు కూడా చెప్తూ ఉండేవాడు ఆయన. పర్సనల్గా ఇంటికి తీసుకెళ్ళి నువ్వేమీ నిరుత్సాహపడబాకు,
నేనున్నాను నీకు, నువ్వు ఏం కావాలంటే చేసుకో, ఆర్టిస్ట్గా నువ్వు కళాకారుడిగా, నువ్వు మంచి కళాకారుడు, నువ్వు పెర్ఫార్మెన్స్ బాగా చేస్తావు, నిన్నెవ్వరూ ఏమీ అడ్డు పెట్టరు, నేను ఇస్తున్నాను పర్మిషన్ నీకు, నువ్వు చేసుకో అని చెప్పి ఆయన బాగా ఇచ్చేసేవాడు. ఆయన పర్సనల్గా ఏమైనా పనులుంటే కూడా చేసి పెట్టేవాడు ఈయన. ఇలాగా మురళీకృష్ణ గారు ఇప్పుడు తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఖమ్మం వచ్చి వెళ్తున్న తర్వాత అప్పుడు ఏమైందంటే ఈయనకి కొంచెం కష్టమైంది. పిల్లల్ని చూసుకోవటం, ఉద్యోగానికి వెళ్ళటం, ఇద్దరు లేకపోవటం, వాళ్ళని స్కూల్కి పంపించి పక్కింటి వాళ్ళకి అప్పచెప్పటం, ఇదంతా కష్టమయ్యి ఏం చేశాడంటే ఈయన లాంగ్ లీవ్ పెట్టేశాడు ఆయన. ఇంకొంచెం ఆ విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ నాటకాలు వేయటం భార్యకి అసలు ఇష్టం లేదు. పోరేది, నువ్వు నాటకాలు వేయద్దు, ఏంటి మన బతుకులేంటి, మన ఇదేంటి, నువ్వు నాటకాలు వేయొద్దు అసలు, ఆ నాటకాల జోలికి వెళ్ళొద్దు, మనం పని చేసుకుని బతికేవాళ్ళం అని చెప్పి భార్య ఎప్పుడు కూడా పోరేది. కానీ ఈయనలో ఉన్న కళాకారుడు అలా ఒప్పుకునేవాడు కాదు. భార్యకి తెలియకుండానైనా సరే వేసేసి వచ్చేవాడు ఆయన. ఇక ఏం చేస్తుంది ఆవిడ, ఇప్పుడు భర్త చెప్పగలదు కానీ కాపురాన్ని ఇదేం చేసుకోలేదు కదా ఆవిడ. అంచేత సరే ఇలా కొన్నాళ్ళు మాట్లాడకుండా మాత్రం ఉండేది ఆవిడ. బాబుమోహన్ నాటకం వేసినప్పుడల్లా ఇక అలకపార్పే అలాగా జరుగుతూ ఉండేది. కానీ ఆయన కూడా అణిగిమణిగి ఆ కళ కోసం, ఆర్ట్ కోసం ఆయన అడ్జస్ట్ అయ్యి ఉండేవాడు. ఆయన కూడా భార్య కోప్పడినా కూడా అడ్జస్ట్ అయ్యి బతిమాలుకుంటూ కాలాన్ని గడుపుతున్నాడు. ఎందుకంటే పిల్లలు సరి చూసుకోవాలి కదా, డిస్టర్బ్ అవుతారు, మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదు. ఇట్లా ఉంటుండగా ఒకసారి ఈయన ఖాళీగా ఉన్నాడు కదా, సెలవులు పెట్టి ఒకసారి శారదా స్టూడియోకి వెళ్ళాడు చూద్దామని. అక్కడ ఒక షూటింగ్ జరుగుతుంది, కోదండరావుడిది. కోదండరావుడి షూటింగ్ జరుగుతుంటే ఒక రాయి ఎక్కి కనపడపోతే జనాలందరూ ముందున్నారు, ఇలా రాయి ఎక్కి ఇలా చూస్తున్నాడు ఆయన. ఇలా చూస్తుంటే అక్కడ ఒక ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పకపోతే బాగా చిరాకు పడి ఎవరైనా చెప్తారు, ఎవరు చూడండి ఎవరైనా ఉన్నారో అంటే ఎవరు చెప్తారంటే ఇది చూస్తే ఇది చేయి ఎత్తాడు, నేను చెప్తానంటే వెళ్ళి రా అని ఆ డ్రెస్ వేసేసి ఆ డైలాగ్ చెప్పించారు. అది ఫస్ట్ ఎంట్రీ సినిమాకి. అంటే యాక్సిడెంటల్ ఎంట్రీ, అంటే కావాలని ఎంట్రీ కాదు. అలాగా ఒక సినిమా దర్శకుడు దృష్టిలో పడ్డాడు ఆయన, అది జరిగింది. అది ఆ తర్వాత ఇది పడలేదు, ఇంకా రెగ్యులర్లోకి రాలా. ఇలా చేస్తుండగా ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ మురళీకృష్ణ గారు హైదరాబాదు సివిల్ సప్లై ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎవరో చెప్పారు ఫ్రెండ్, మీ కలెక్టర్ గారు, నిన్ను అభిమానించే కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి సివిల్ సప్లైకి వచ్చారు, నువ్వు ఎందుకు అనవసరంగా లాంగ్ లీవ్ పెట్టావు, వెళ్ళి ఆయన బతిమాలకు ట్రాన్స్ఫర్ చేసేస్తారు, ఎక్కడికి ఆయన దగ్గర వేసుకుంటారు, వెళ్ళి అడగమన్నారు ఫ్రెండ్. ఎవరిని, బాబుమోహన్ గారిని అడగమంటే ఆయన వెళ్ళి అంతకంటే ఆనందం ఏముందని చెప్పేసి ఆయన వెళ్ళి కలెక్టర్ గారికి నమస్కారం చేశాడు. ఆయన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఎండీగా వేశారు. కలెక్టర్స్ని వేస్తారు కదా డిపార్ట్మెంట్ మార్చి. వెళ్ళిన తర్వాత ఏంటో ఇక్కడే ఉన్నావు నువ్వు, ఎందుకంత లీవ్ పెట్టావు అనవసరంగా, ఇమ్మీడియట్గా నేను ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇస్తున్నాను, తీసుకెళ్ళి సబ్మిట్ చేసేసి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి నా దగ్గరికి వచ్చాను. వెళ్ళాడు ఇమ్మీడియట్గా ఖమ్మం వెళ్ళి ఆ లెటర్ సబ్మిట్ చేసి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చి సివిల్ సప్లైస్లో ఉంటూ రోజు ఈయన పని ఏంటంటే ఈ రేషన్ కార్డులో అవతాకులు ఏమంటే చెక్ చేయటం, రోజు కిందని రేషన్ కార్డు చెక్ చేయటం ఈయన పని. ఇక ఈ చేస్తూ నాటకాలు ఆడుతూ ఇచ్చేస్తున్నారు. ఇలా ఉంటుండగా ఇక ఈ జాబు సెటిల్ అయిపోయింది. ఈవిడికి ఈ దుబాయ్లో నర్సులకు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ తరపుని ఆవిడ్ని దుబాయ్ వెళ్ళమన్నారు, సీనియర్ నర్సుగా ఈవిడికి శిక్షణ ఇవ్వడానికి, దుబాయ్లో నర్సులకు శిక్షణ ఇవ్వడానికి ఎవరో ఇచ్చేశారు. చేస్తే ఆయన వెళ్తున్నారు, బాంబే నుంచి వెళ్ళాలి, ఇది ఇప్పుడులాగా ఇక్కడి నుంచి లేదు, బాంబే నుంచి వెళ్ళాలి. అప్పుడు బాంబే వెళ్దాం రండి నాతోటి, అక్కడి నుంచి నేను వెళ్తాను అని చెప్పింది. సారీ నేను విమానం ఎక్కడని చెప్పాను, సినిమా నటుడిని అయిన తర్వాత వస్తానని చెప్పాను. అబ్బా అని మళ్ళీ ఆవిడ ఇదయ్యి, సరే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, నేను ఎలాగో వెళ్తున్నాను కదా, మీ నాటకాలు మీరు వేసుకోండి, మీ ఇదే ఒక్కలేదు, కాంప్రమైజ్ అయింది ఆవిడ. మీకు ఎలాగో టైం ఇవ్వాలి కదా, ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు కదా, ఇక్కడే ఉన్నారు, లోకల్గా ఉన్నారు కదా, మీరు వేసుకోండి పర్లేదు, నేనే అడ్జస్ట్ అవుతా అని చెప్పేసి ఆవిడ దుబాయ్ వెళ్ళిపోయింది. అక్కడ శాలరీ కూడా ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ ఈయన ఉద్యోగం చేస్తున్నాడు. సో ఫ్యామిలీ వైజ్గా ఇక్కడ ఫైనాన్షియల్ వైజ్గా బాగా ఉంది, కుర్రాళ్ళు చదువుకుంటున్నారు, బాగా చేస్తున్నారు. ఇలా చేస్తుండగా